హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పన్నీర్ డైరీ ఫార్మ్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అద్భుతమైన లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ ఈ లొకేషన్ అనేది ఎక్కడ అనేది ఏంటి అనేది మీకు లాస్ట్లో వీడియోలో వివరంగా చెప్తాను. అప్పుడు దాకా లొకేషన్ అంతా ఆస్వాదించి ఎలా ఉందో మన వీడియోలో కామెంట్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియోకి మాత్రం మీరు తప్పకుండా కామెంట్ పెట్టాలి. మీరు అనుమానం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఈ వీడియో చూసిన ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరం క్రితం కట్టారు ఫ్రెండ్స్ ఇదంతాను. ఈ చుట్టుపక్కల గార్డెన్ మొత్తం గార్డెన్ వ్యూ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ డెకరేషన్ చేసినట్టు ఇవన్నీ ఇలాగే మొత్తం కూడా డెకరేషన్ చాలా అద్భుతంగా ఉన్నది అనమాట. పైన రౌండ్ ఆర్చ్ కానీ ఈ దేవుడి విగ్రహం కానీ ఇదిగోండి గార్డెన్ చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో. గార్డెన్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది మొత్తం అంతా. ఇది నిర్మించడానికి దగ్గరగా 5 సంవత్సరాలతో పట్టింది ఫ్రెండ్స్. మొత్తం పూల మొక్కలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో మీకు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా చూపుతాను ఫ్రెండ్స్, ఇలా జింకరా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను. మొత్తం ఈ గార్డెన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇది పక్క చూపించాను, ఇది పక్క మొత్తం చూపుతాను ఫ్రెండ్స్. మొత్తం మీకు అంతా చూడండి ఫ్రెండ్స్. ఎంత లొకేషన్ అనేది ఎంత బాగా పెట్టారా. ఒక పక్క దుప్పి, ఒక పక్క ఆవు, ఒక పక్క కొంగలు, 2 కొంగలు ఫ్రెండ్స్. చూసారా లొకేషన్ అనేది ఎంత అద్భుతంగా పెట్టారా. ఈ లొకేషన్ అనేది ఎక్కడ అనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను అనమాట. అప్పుడు దాకా కూడా ఎలా ఉందో ఏంటనేది వీడియో చూసేటప్పుడు మధ్యలో కామెంట్ పెట్టండి. మీ చుట్టుపక్కల మొత్తం అంతా చూపిస్తాను. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈ మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కూడా మనకి ఇంత గార్డెన్ అనేది ఏ పార్కులో కూడా కనపడదు అనమాట. కానీ ఇది పార్క్ కాదు, పార్క్ అనుకుంటారేమో. మీకు లాస్ట్లో కనపడుతుంది. అప్పుడు దాకా కూడా మీకు ఎక్కడ అనేది ఏంటనేది మీకు కామెంట్. ఇంతకుముందు మీరు చూసింది ఆ వైపు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటువైపు చూపిస్తాను సార్ మీకు మొత్తం అంతా కూడా. చాలా లొకేషన్ చాలా సాయంత్రం కూడా ఈవినింగ్ టైంలో కూర్చుంటాకి మనకి గ్రానైట్స్ తయారు చేసినటువంటి మనకి బెంచెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి మొత్తం అంతాను గ్రీన్ గ్రాస్ మ్యాట్స్ అనేది కవర్ చేసాం ఫ్రెండ్స్. అంతాను ఇదంతా గ్రాస్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి కటింగ్ అయితే చేస్తే మనకి చాలా క్లారిటీగా మనకి బయట చూసే ఉన్న టైప్లో ఉంటుంది. ఈ కటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఈ టైప్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనికి చుట్టూ అనేది ఈ గార్డెన్ చాలా కట్ చేసేయడంలో మన హైట్ పెరగలేదు. కానీ ఫ్లవర్స్ అనేది చాలా బాగా వచ్చి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అవి తక్కువగా ఉండటం వల్ల ఫ్లవర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. లేదంటే ఈ మొత్తం అంతా కూడా ఏదో డెకరేటివ్ ప్లాస్టిక్ ప్లాంట్స్లా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఫుల్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ ప్లాంట్స్ మొత్తం కూడా. పూలు కట్ చేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మొత్తం నిండిపోతుంది ఫ్రెండ్స్. దీంతో ఈ ఫ్లవర్స్ తోటి నిండిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈ మనకి ఈ జింకన అనేది ఈ కృష్ణ జింకన అనేది కప్పేస్తాయి అనమాట ఈ పూలతోటి. మీకు ఇక్కడ గోపాసం ఇస్తాను. ఎక్కడ చూసినా కూడా మనకి రెండు పక్కల కూడా బెంచెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇది సేమ్ సెంటర్లో ఆవు చేసేసి చుట్టూ మనకి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేది అంతా కూడా. మొత్తం అంతా గ్రాండ్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. మనకి చుట్టూ వచ్చడానికి టైల్స్ తోటి పార్కింగ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం కూడా వాటర్ వ్యూ అనేది రెడ్ కలర్ తోటి మెన్షన్ చేశారు. చాలా లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం చూస్తాం. మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ పొంగలు ఉన్నాయి ఫ్రెండ్స్. పొంగలు ఆ పొంగలు కూడా చూపిస్తాం. ఎక్కడైతే మనకి బెంచెస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఒరిజినల్ తిరిగి కూర్చొని ఎంజాయ్ చేయడానికి అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీకు 2 పొంగలు చూస్తాం. ఈ పొంగల్ అనేది సిమెంట్తో చేయడం వల్ల అది ముక్కలు అనేది ఊడిపోయిన ఫ్రెండ్స్. అంతకుముందు చేసినప్పుడు అనేది చాలా బాగుండేది. వీటిని సంవత్సరానికి ఒకసారి 5 వర్క్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కొంచెం ఫినిషింగ్ ఇస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా సన్లైట్ అయ్యి పడటం వల్ల హీట్కి పొంగల్ ముక్కలు అనేది ఊడిపోవడం జరుగుతుంది. దీని గురించి మీరు తప్పులో బ్యాడ్ కామెంట్ పెట్టండి. చూడండి ఈ లొకేషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అది గార్డెన్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ వ్యూ అంతా బాగుంటుంది. మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం గ్రీన్ గ్రాస్తాను ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం మండపాలు మొత్తం అంతా లొకేషన్ అంతా మీకు చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా. మీకు ఆ మండపం చెప్తాను ఫ్రెండ్స్. మండపం ఫుల్గా చూపుతాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, అది మండపం గోపురం అనమాట. మీరు ఈ వీడియో అంతకుముందు కానీ ఎక్కడ చూస్తుంటే అలాంటిది తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ మాత్రం పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తాను. ఇక్కడ గ్రానైట్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ గ్రానైట్ వర్క్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ.
మీకు వైట్ పూల్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది అంతా. చాలా బాగుంటుంది గార్డెన్ వ్యూ కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం అంతా కాదు. చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఎలివేషన్ అనేది. మీకు ఆ యాడ్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఈ ఆర్చెస్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఆర్చిలు అనేవి అసలు కళ్ళు చెదిరిపోతాయి ఫ్రెండ్స్ ఈ మాత్రానికి. ఇక్కడ లొకేషన్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటే కూడా ప్రతిదీ కూడా అద్భుతం. ఈ మన వీడియో చూసిన తర్వాత మీరు ఎక్కడ కామెంట్ పెట్టాలో తెలుసుకుందని మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే మాత్రమే మనం వీడియో తీసి ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మీరు చూసారా లేదా ఈ ప్లేస్ని విజిట్ చేశారా ఏంటనేది ఖచ్చితంగా అనేది చెప్పాలి మీరు. అది మీకోసం మేము ఎంత కష్టపడి వచ్చాం, ఎంతో దూరం వచ్చాం ఫ్రెండ్స్ మీకోసం. మీరు కామెంట్ చెప్పితే మనం ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ గార్డెన్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ చుట్టూ ఫ్లవర్ ప్లాంట్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం వద్దాం, వచ్చి ఖచ్చితంగా వీడియో అనేది తీస్తాం ఫ్రెండ్స్. నేనేం తప్పకుండా ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియో చూసారు ఫ్రెండ్స్. మొత్తం గ్రానైట్ ఫ్రెండ్స్. ఈ బెంచ్ అంతా కూడా గ్రానైట్ అనమాట. ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్. దగ్గరగా 15 కోట్లు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్ ఈ వ్యూ కోసం అనేది. ట్రీస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి డెకరేషన్ ట్రీస్ మొత్తం అంతా కూడా. ఇవి అనేది బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. మన దేశంలో కాదు ఫ్రెండ్స్, ఇవి బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి తీశారన్నమాట. మనకు అనేది ఇక్కడ గ్రాండ్ వర్క్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్ ఈ మండపం చూపిస్తాను. ఈ మండపంలో అనేది మనకి గ్రాండ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా. మొత్తం ఈ మండపం వర్క్ జరగడానికి గ్రాండ్ ఫినిషింగ్ జరగడానికి దాదాపుగా మనకి ఇంకొక 20 రోజులు పడుతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో తీసి పెడతాను, షార్ట్ వీడియో. అది చూద్దరు కానీ చూసారు ఫ్రెండ్స్. పెద్ద షీట్లు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకి రాజస్థాన్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ లోకల్ కాదన్నమాట గ్రానైట్. ప్యూర్ బ్లాక్ కలర్ అనమాట. ఇదంతా తయారైన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ మండపం అనేది ఒక షార్ట్ వీడియో పెడతాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మండపానికి ఇంకో ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి గ్రాండ్ ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది కదా. ఈ గ్రాండ్ ఫినిషింగ్ వర్క్ అనేది ఎందుకని అనుకుంటున్నారా, ఇక్కడ మనకి ఓ మిషన్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మిషన్లో ఓం అనేటువంటి సౌండ్ అనేది శబ్దం చేస్తూ మనకి చెప్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి షార్ట్ వీడియో పెడతాం పూర్తయిన తర్వాత. ఆ మిషన్ అనేది ఫిట్ చేస్తారండి ఫ్రెండ్స్. ఈ గ్రాండ్ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత మీ ఇంకొక అద్భుతమైన వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. మంచి కళాకారులు చెక్కిన విగ్రహాలు అన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు 3 చూశారు. ఇప్పుడు హరిశ్చంద్రుడిని చూద్దరు కానీ చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మనకు హరిశ్చంద్రుడు కాటికాపుర వేషంలో ఉన్నాడు ఫ్రెండ్స్. మీరు భారతం కానీ ఎప్పుడైనా విన్నా లేదా మన సినిమాలో చూసినా కానీ హరిశ్చంద్రుడు కాటికాపుర వేషం వేశారంటారు కదా, ఆయన మన కోసమే ఇక్కడికి వచ్చాడు మీ అందరూ చూపించడం కోసం. చూసారా చాలా క్లారిటీ చూడండి. కానీ మీరు ఇది అనేది ఈ గార్డెన్ ఎక్కడ ఉందో ఏంటనేది మీరు ఖచ్చితంగా మా వీడియోలో కామెంట్ పెట్టాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఫ్రెండ్. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. చాలా ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో వ్యూ అనేది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం కూడా. ఈ లైట్స్ కానీ ఈవినింగ్ టైం మనం వస్తే ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో వస్తే మనకు కంపల్సరీగా ఈ గార్డెన్లో ఉన్న ప్రతి లైట్లు కూడా అనేది వేస్తారన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మండపం అనేది ఎలా కట్టారో. ఎంతైనా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారు. మొత్తం అంతా ఫినిషింగ్ వర్కే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఈ స్తంభాలు అనేది చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్. ఎన్నో కోట్లు పెట్టారు ఫ్రెండ్స్. ఈ ఖర్చు చాలా కోట్లు ఖర్చు పెట్టేసి అనేది ఈ ఎలివేషన్ అనేది ఇచ్చారన్నమాట. చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఈ అవుట్ సైడ్ లేక్ ఉంది ఫ్రెండ్స్, ఆ లేక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అదో స్తంభం ఫ్రెండ్స్. అది ఈ లేక్ మరి మంచినీళ్ళ లేకే ఫ్రెండ్స్. ఇది మనకి చుట్టుపక్కల పాలకులు మొత్తానికి కూడా వాటర్ ఫెసిలిటీస్ అనేది ఎక్కడి నుంచి అందుతాయి ఫ్రెండ్స్. ఈ లేక్లోంచి అందుతాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చిన్న పూల మొక్కలు ఫ్రెండ్స్. ఇది దగ్గర తీసుకెళ్తాను. వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉండేది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా ఇది మన మహాశివుడు బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ అనమాట. ఇందరు మీరు చూపించలేదు, డైరెక్ట్గా శివుని చూపించాం కదా. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ అనమాట. మొత్తం చూపిస్తున్నాను. ఈ గోపురాలు, ఇది ఈ గ్రానైట్ వర్క్ మొత్తం అంతా కూడా మొత్తం అంతా చూపిస్తాను. గార్డెన్ వ్యూ ఇది మొత్తం ఎటు చూసిన సరే మీకు రౌండ్ సర్కిల్లో మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఈ గార్డెన్ చూసారు ఫ్రెండ్స్, దీనికి పింక్ కలర్ ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఈ లొకేషన్ అందరం తెప్పించింది గ్రీన్ కలర్ గ్రాస్, ఈ పింక్ కలర్ చుట్టూ ఉన్న సైడ్ వాసే ఫ్రెండ్స్. చాలా ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్ దీనికోసం. ఖచ్చితంగా మన వీడియో చేసిన వల్ల కామెంట్ పెట్టండి ఎక్కడైనది తెలుసున్న ప్రతి ఒక్కరు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి అనేది మన దేశంలోనే బాగా డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు అనేది బయట ప్లాంట్స్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మనకే ఎక్కడ పడినా నర్సరీలో దొరికేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ దొరికిన వాటితో చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం నేను స్టార్టింగ్లో ఏదో 3-4 పెట్టారు ఫ్రెండ్స్. వాటి కింద పక్కన జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా. లైట్ చెప్తామా? లైట్లు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా. మనం మార్నింగ్ టైంలో రావడం బట్టి ఈ లైట్లు అనేది వేయడం జరగలేదు, కానీ ఈవినింగ్ టైం నైట్ టైంలో వచ్చే మాత్రానికి లైటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక గోపురాలు ఇక ఒక్కసారి ఈ సైడ్ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. శివుడి వ్యూ అనేది శివుడు ఫ్రెండ్స్. ఈ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చి కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్. మీకోసం వచ్చి మేము ఎంతో కష్టపడి వీడియోలు అనేది తెస్తున్నాం ఫ్రెండ్స్. మీరు అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేస్తేనే మన వీడియోలకి ఒక బూస్ట్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు చూసేసి సైలెంట్గా పక్కన పెట్టేస్తే మనం ఇంత వీడియోలు తీసి చేయడం వేస్ట్ కదా ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్ చేసి షేర్ చేస్తామండి, మన వ్యూస్ పెరిగేసి మన సబ్స్క్రైబ్ పెరిగారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన వీడియోలు చాలా లొకేషన్లు అనేవి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు తీసి చూపిస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ మీరు లైక్ చేసి మనల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనకు అనేది కొంచెం బూస్టప్గా ఉంటుంది. ప్రతిదీ కూడా ఇది చేయాలన్నా కానీ మీకోసం అనేది మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. మరి మీరు అనేది అలాంటి ఏం చేయలేదా అంటే ఇంత కష్టపడి ఎందుకు వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా అన్నట్టుగా అనిపించింది ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా. అందుకని ఏదైనా సరే మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్. మన వీడియోలు ముందుకు కొనసాగించాలా, లేకపోతే మీరు అనేది మనల్ని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నిలిపివేయాలా అనేది సాధ్యమైనంత వరకు కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మన వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ముందు మంచి వీడియోలు కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు అనేది మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని కూడా. మన వీడియో ఇంకో నిమిషంలో ముగిసిపోతుంది ఫ్రెండ్స్, ఆపేపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ ఫ్రంట్కి వెళ్ళి ఇంకోసారి వ్యూ అనేది చూపిస్తాను. ఇదంతా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఫ్రంట్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
బాగా చూసారా మొత్తం లొకేషన్ అంతా కదా చాలా అద్భుతంగా ఉంది. మన వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన జాగ్రత్త బాయ్ ఫ్రెండ్స్.